హేమేంద్రబాయ్ డెలివరీ చేయాల్సిన బండి ఇంకా లోడ్ కూడా చేయలేని అడిగితే ఆటో డ్రైవర్ ఎమర్జెన్సీగా లీవ్ తీసుకుని వెళ్ళిపోయింది అన్న అని అన్నారు. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం, డెలివరీలు బంద్ చేసుకుందామా, వేరే ఆల్టర్నేటివ్ డ్రైవర్ లేడా అని అడిగినండే. లేడన్న, వేరే డ్రైవర్స్ అందరూ వేరే లోడ్కి వెళ్ళారు అన్న. సరే ఫస్ట్ బండి అయితే లోడ్ చేద్దాం, అప్పటిదాకా కూడా ఒక డ్రైవర్ రాకపోతాడా అని అనుకునుండే. డ్రైవర్ అయితే వచ్చిండు, గది మనమే. నేనే ఈ ఆటోకి డ్రైవర్ ఏముంది, ఇద్దరు ముగ్గురిని అడిగినుండే. అన్న నాకు లైసెన్స్ లేదని ఒకడు, ఇంకోటి నేను ఆటో నడుపుడు ఏందన్నా అని అడిగింది. సరేగా మీరు ఈరోజు వీడియో తీయండి, నేనే ఈ ప్రోడక్ట్ డెలివరీ చేస్తాను బయలుదేరినుండే. ఈ ఆటోలో నడుపుడు, డెలివరీ చేసుడు అండ్ లోడ్ ఎత్తుడు, లోడ్ దింపుడు ఇదేం నాకు కొత్త ఏం కాదండి. నా జీవితం షురూ చేసిందే ఇక్కడ. మనం ఎక్కడి నుండి వచ్చామో ఇప్పుడు మర్చిపోతాను అంటారు కదా, అవన్నీ ఇవి చేస్తుంటే గుర్తొచ్చినాయి. మా ప్రతి ప్రోడక్ట్ కన్నా కూడా ఈ ప్రోడక్ట్ డెలివరీ చేసినప్పుడు 100 times ఎక్కువ హ్యాపీగా ఉండే, ఎందుకంటే నేనే నా ప్రోడక్ట్ ని డెలివరీ చేసిన కాబట్టి. ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా నా ప్రోడక్ట్ నేను డెలివరీ చేయడానికి అస్సలు మొహమాట పడ, వాస్తవానికి ఇంకా సంతోషపడ. ఎట్లయితే ప్రతి ప్రోడక్ట్ నువ్వే డెలివరీ చేసుకోవచ్చు కదా, నాకు అంత సంతోషంగా ఉంటే అని అనుకుంటారు. తప్పేం లేదు, కాకపోతే డెలివరీలే చూసుకుంటే మిగతా పనులు ఓడి చేసుకుంటాడు. ఈ రోజుకి ఇట్లా హ్యాపీ డెలివరీ బాయ్ గా. సీ యు టుమారో.